నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మణిపూర్లో చెలరేగిన హింస, విష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ, ఇంటర్నెట్ మొబైల్ డేటా సర్వీసులు బంద్. టీడీపీ కీలక నిర్ణయం, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు. పార్టీలో కోవట్లపై ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు. తిరుమలలో అరుదైన ఘట్టం, స్వామివారి బంగారు కవచం తొలగింపు. రేపటి నుండి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు. ఉక్కపోతతో జనం విలవిల, సుర్రుమంటున్న సూర్యుడు. ఏసీ రూమ్లకే జనం పరిమితం. జూన్లో వింత వాతావరణం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన ఆదివారం ఉదయం 7 గంటలకు గోవిందరాజస్వామి వారు సూర్యప్రభ వాహనంపై భక్తులను కటాక్షించారు. భక్తజన బృందాల చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ సాగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు తేజోనిధి, సకల రోగ నివారకుడు, ప్రకృతికి చైతన్య ప్రదాత. వర్షాలు, వాటి వల్ల పెరిగే సస్యాలు, చంద్రుడు, అతని వల్ల పెరిగే ఓషధులు మొదలైనవన్నీ సూర్యతేజం వల్లనే వెలుగొందుతున్నాయి. అట్టి సూర్యప్రభను అధిష్ఠించి స్వామి ఊరేగడం ఆనందదాయకం. అనంతరం ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు సతీ సమేతంగా గోవిందరాజస్వామి వారికి స్వపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనంతో అభిషేకం చేశారు. రాత్రి 7:30 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. వాహన సేవలో శ్రీ 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 పెద్ద జీయర్ స్వామి, శ్రీ 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 చిన్న జీయర్ స్వామి, ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జూన్ 9 నుంచి 11 వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. అవే సాలకట్ల జ్యేష్ఠాభిషేక ఉత్సవం. జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రం నాడే ముగిసేలా తిరుమల శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా మొదటి రోజు నాడు శ్రీ మలయప్ప స్వామి వారికి ఉన్న బంగారు కవచాన్ని తొలగిస్తారు. ఆ తర్వాత హోమాలు, అభిషేకాలు, పంచామృత స్వపన తిరుమంజనం వంటి సేవలు నిర్వహిస్తారు. ఈ క్రతువు ముగిసిన తర్వాత తొలగించిన బంగారు కవచం స్థానంలో స్వామివారికి వజ్ర కవచం అలంకరిస్తారు. మరుసటి రోజు అనగా 2వ నాడు ముత్యాల కవచం సమర్పిస్తారు. ఇక జ్యేష్ఠాభిషేకంలో చివరి రోజైన 3వ నాడు శ్రీవారికి తిరుమంజనాదులు పూర్తి చేసి ఆ తర్వాత మళ్లీ బంగారు కవచాన్ని తిరిగి సమర్పిస్తారు. ఇలా సమర్పించిన బంగారు కవచాన్ని మళ్లీ వచ్చే సంవత్సరం జ్యేష్ఠాభిషేకం సమయంలోనే తొలగిస్తారు. అప్పటి వరకు అంటే ఏడాది పొడవునా శ్రీవారు బంగారు కవచంతోనే వివిధ ఉత్సవాల్లో పాల్గొంటారు. శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలలో భాగంగా తెప్పలపై శ్రీ సుందరరాజస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాల్లో 2వ రోజైన ఆదివారం శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పపై విహరించి భక్తులకు అభయమిచ్చారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు శ్రీ సుందరరాజస్వామి వారి ముఖ మండపంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 6:30 గంటల నుండి 7:15 వరకు తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఇందులో స్వామివారు 3 చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ సుందరరాజస్వామి వారు ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షించారు. తెప్పోత్సవాల్లో 3వ రోజైన సోమవారం శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పపై విహరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాష్కర్ నాయుడు, చలపతి సుబ్బరాయుడు, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సంవత్సరము ప్లవోత్సవములు అనగా తెప్పోత్సవ కార్యక్రమం జ్యేష్ఠ మాసములో ద్వాదశి రోజు ప్రారంభమై పౌర్ణమికి అనగా 5 రోజులుగా పాంచరాత్ర ఆగమ సారముగా ఈ యొక్క తెప్పోత్సవాలు చేయడం విదితమే. ముఖ్యంగా విశేషముగా అమ్మవారికి ముఖ్యముగా శ్రీ కృష్ణస్వామి వారు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ కృష్ణస్వామి వారు మొట్టమొదటి రోజు ఊరేగింపు జరిగి పద్మ సరోవరంలో తెప్పలను ఆచరించబడిన. రెండవ రోజు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారు మధ్యాహ్నము అభిషేకాదులను వచ్చి అమ్మవారికి విశేషమైనటువంటి అలంకారముతో రత్న గజత మణిమాణిక్య కిరీటములతో అమ్మవారు పద్మ సరోవరంలో 3 ప్రదక్షిణములు గావించబడును. మరియు పురవీధుల్లో ఊరేగించుచు కోరిన కోరికలు నెరవేర్చుచు ఈ యొక్క సుందరరాజ స్వామి యొక్క ఊరేగింపు జరిగింది. హంసవాహనంపై సరస్వతి అలంకారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి భక్తులను కటాక్షించారు. అప్పలాయకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం రాత్రి సరస్వతి అలంకారంలో స్వామివారు హంసవాహనంపై భక్తులను అనుగ్రహించారు. రాత్రి 7 గంటలకు వాహన సేవ ప్రారంభమైంది. భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వాహన సేవలో డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్, ఏఈఓ దేవరాజులు, సూపరింటెండెంట్ శ్రీవాణి, ఆలయ అర్చకులు సూర్యకుమార్, ఆచార్యులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వింత వాతావరణం జనాలను ఆందోళనకు గురిచేస్తోంది. నైరుతి రుతుపవనాలు తిరోగమనం కావడంతో ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. మే నెలలో పెద్దగా కానరాని సూర్యుడు, రోజంతా చల్లదనమే. మబ్బుల చాటున దాగిన సూర్యుడితో మండుటెండలు మాయం, అనేక చోట్ల వర్షాలు. నిజంగానే ఇది మే నెలేనా అన్నట్టు కానరాని భారీ ఉష్ణోగ్రతలు, ఊసిలేని వడగాల్పులు, ఉక్కపోత. హమ్మయ్య, ఈ వేసవి ఇక ముగిసిపోయింది అని జనం ఊపిరి పీల్చుకున్నారు. ఈలోపు ఋతుపవనాల ఆగమనం. ఇక హాయ్ హాయ్ అనుకున్నారంతా. కానీ జూన్లో చల్లదనమే అనుకున్నారంతా. కానీ సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఉదయం నిద్ర లేవగానే బయట ఉక్కపోత, తీవ్ర వేడి, కానరాని వానలు, ఎండలు జనానికి చుక్కలు చూపిస్తున్నాయి. ఋతుపవనాలు వచ్చేశాయనుకుంటే వాన జాడలేక జనం విలవిల్లాడిపోతున్నారు. వాతావరణం మారింది. ఏటా మే నెలలో ఎండలు మండిపోతాయి. ఇళ్ల నుంచి బయటకే రాలేం. జూన్ వచ్చేసరికి వర్షాలు ప్రారంభమై వాతావరణం కొంత చల్లబడుతుంది. ఏళ్ల తరబడి కనిపించే వాతావరణ పరిస్థితులు ఇవే. అటు వాతావరణ శాఖ కూడా ఏటా మే నెలలో ఎండలు మండిపోతాయని, జూన్లో నైరుతి ఋతుపవనాలతో పరిస్థితి కాస్త చల్లబడుతుందని చెబుతుంటారు. అదేం విచిత్రమో కానీ ఈసారి వాతావరణం ఉమ్మడి జిల్లాల్లో జనాలకు చుక్కలు చూపిస్తోంది. మేలో చల్లచల్లని ఆహ్లాదం పంచి ఇప్పుడు జూన్లో వేడి దంచేస్తుంది. వాతావరణ శాఖ నిపుణులు సైతం గందరగోళానికి గురైన ప్రస్తుత పరిస్థితులపై రకరకాల విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది రొటీన్కు భిన్నంగా కాస్త చల్లదనమే అనిపించాయి. ఉదయం ఎంత బాణుడు విశ్వరూపం చూపినా సాయంత్రం అయ్యేసరికి మాత్రం వరుణుడు కూల్ చేసేవాడు. ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. మే నెలలో అనేక సార్లు భారీ వర్షాలతో వర్షపాతం ఏకంగా 6 సెంటీమీటర్ల వరకు నమోదయ్యింది. ఏకంగా అనేక మండలాల్లో వరుసగా 8 రోజులు వర్షం కురిసింది. దీంతో మే నెలంతా చల్లచల్లగా గడిచింది. ఏప్రిల్లో 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే 45.78 మిల్లీమీటర్లు కురిసింది. మేలో 109 మిల్లీమీటర్లకు 115 మిల్లీమీటర్లు నమోదయ్యింది. జూన్కు వచ్చేసరికి 8.1 మిల్లీమీటర్ తక్కువ నమోదయ్యింది. కొన్ని ప్రాంతాలలో మే నెలంతా కలిసి 72.55 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే 130 మిల్లీమీటర్లు కురిసింది. జూన్లో ఈ 7 రోజుల్లో ఒక్కరోజు వర్షం నమోదవ్వలేదు. 0.65 మిల్లీమీటర్ల లోటు కనిపిస్తోంది. రాయలసీమ జిల్లాల్లో మే నెలంతా కలిపి 78.56 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉంటే 18.54 మిల్లీమీటర్లు కురిసింది. తీరా జూన్కు వచ్చేసరికి 7 రోజుల్లో 0.76 మిల్లీమీటర్ల లోటు కొనసాగుతోంది. జూన్ నెల ఆరంభం కాగానే అంతా వర్షాలే అనుకున్నారు. తీరా చూస్తే ఎండలు మండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. 3 రోజులుగా సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఆ ప్రచండ బాణుడి బగబగలతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచే వాతావరణం ఉక్కబోతగా ఉంటోంది. 10 గంటలకే ఉక్క రూపం దాల్చుతోంది.
మధ్యాహ్నం పూర్తిగా నడినెత్తిన చేరుతోంది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ నెల 10వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా. ప్రస్తుత వాతావరణానికి కారణం మందగించిన రుతుపవనాల కదలికే అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇవి మందకొడిగా ఉండడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీలో చేరికలు భారీగా పెరిగిపోయాయి. అయితే ఇప్పుడు అదే పార్టీకి సమస్యగా మారిందా అనే చర్చ సాగుతోంది. దానికి అనుగుణంగా టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారిపోయింది. ఇతర పార్టీ నాయకులు టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. సీఎం చంద్రబాబు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను జాయిన్ చేసుకోవాలి. వాళ్లపై విచారణ తర్వాత పార్టీ అనుమతితో పార్టీలోకి ఆహ్వానించాలని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసింది. టీడీపీ జాతీయ కార్యాలయం నుంచి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేరుతో విడుదలైన ఆ ప్రకటనలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఇతర పార్టీల నాయకులను టీడీపీలోకి జాయిన్ చేసుకునే ముందు తప్పనిసరిగా వారి గురించి కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలి. వారి గురించి పూర్తి కేంద్ర కార్యాలయం విచారణ చేసిన తర్వాత పార్టీ అనుమతితో వారిని పార్టీలోకి ఆహ్వానించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని టీడీపీలోని వివిధ హోదాలలో ఉన్నటువంటి నాయకులు అందరూ గమనించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు పల్లా శ్రీనివాసరావు. ఈ విషయాన్ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, జోనల్ కోఆర్డినేటర్లు, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నియోజకవర్గ పరిశీలకులకు సూచించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. కాగా మహానాడు సహా ఇతర సమావేశాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్టులు ఉన్నారు. వారితో జాగ్రత్త, ఇక్కడి విషయాలు అక్కడికి చేరిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలంటూ టీడీపీ నేతలు, శ్రేణులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేసిన విషయం విదితమే. అయితే ఇప్పుడు టీడీపీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. ప్రశాంత వాతావరణమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అలజడులు, అల్లర్లు సృష్టించడమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ మండిపడ్డారు. తిరుపతి ఎస్పీ క్యాంప్ ఆఫీసులో ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు తెలుగుదేశం పార్టీ నాయకులు వినతి పత్రాన్ని అందజేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచరులు చేస్తున్న అసభ్యకరమైన పదజాలాలతో మహిళలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విన్నవించారు. ఎవరైతే అమరావతి అభివృద్ధికి భూములు ఇచ్చారో వారిని అవమానించేలా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళామణులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారు. లేని పక్షంలో మహిళల ఆగ్రహావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురి కావాల్సిన దుస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైకాపా నాయకులు వారి అనుసంధాన సోషల్ మీడియాలో మహిళల పట్ల అనరాని పదజాలాలతో దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిశేఖర్, తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, కార్పొరేటర్ అన్నా అనిత యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మన భువనేశ్వరమ్మని అవమానించి ఇప్పటికిప్పుడు కూడా అది నిరూపణ అయింది. కాబట్టి వీళ్ళు మరి గతంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులని, మహిళా రైతులను ఎంతో అవమానపరిచి వాళ్ళను ఎంతో దౌర్జన్యాలు చేసి దుర్మార్గంగా వాళ్ళందరినీ కూడా హింసించడం మనమంతా కూడా చూసాం. ఇవన్నిటివి పర్యవసానమే, వీటన్నిటి రిజల్టే ఈ రోజున వాళ్ళు 11 సీట్లతో నిలిచారు. దాంట్లో అయితే ఎలాంటి సందేహం లేదు. అయినా కూడా వాళ్ళకి ఇంకా సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా మరి ఈరోజు మహిళల్ని మరి అనిరాని మాటలతో మనము వాళ్ళందరూ కూడా వేసులు అంటే మరి అక్కడ నివసించే వాళ్ళందరినీ కూడా అని అంటే మరి రాష్ట్రం అందరినీ కూడా అన్నట్టు మరి మీరేం చేస్తున్నారు? 5 సంవత్సరాల పరిపాలన చేశారు కదా, మరి మీరు సంస్కరించి ఉండొచ్చు కదా. అలాంటి ప్రదేశమే ఉంటే అప్పుడు మీకు గుర్తించలేదా? అప్పుడు మీకు కనపడలేదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ, వాళ్ళ శ్రీమతి వైఎస్ భారతి కానీ వాళ్ళ ఛానళ్ళకు సంబంధించి కూడా ఈరోజు జరిగిన దీంట్లో చర్చా కార్యక్రమంలో ఆడ ఎవరైతే చర్చని ప్రారంభించారో, చర్చల్లో పాల్గొన్నారో దానికి సంబంధించి ఇయర్కే కూడా మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఉండేది. వాస్తవంగా అయితే ఎవరైనా చేస్తారు ఆ పని, కానీ మీరు తద్విరుద్ధంగా
ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో చూసినారు. ఈరోజు మహిళలు కొన్ని వేల ఎకరాలు రాష్ట్ర రాజధాని లేనప్పుడు రాష్ట్ర రాజధాని అమరావతి కోసం ఏదైతే భూములు ఇచ్చారో, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రతి నిమిషం కూడా వందల మంది ఆత్మహత్య చనిపోయారు. రైతులు ఇచ్చిన ఆడబిడ్డల్ని మీ యొక్క అధికారం ఉన్నప్పుడు పోలీసు జులం చూపించి ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా లాఠీ చార్జీ చేశారు, ఏ విధంగా భయభ్రాంతులు చేశారో మనం చూసాం. మహిళని కించపరిచినందుకు, మహిళని అననాని మాటలు అనినందుకు అతన్ని నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. మరి ఇంకొకసారి అనకూడదు. ఎంత కేతగా మాట్లాడండి, అది మేము చెప్పాలంటే కూడా అసింకంగా ఉండే విధంగా మాట్లాడటం చాలా దారుణం. అతన్ని వెంటనే నాన్ అవైలబుల్ కేసులు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలని కూడా మేము ఏం చేస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ మిసెస్ భారతిరెడ్డి గారు ఇద్దరు కూడా ఆంధ్ర ప్రజలందరూ కూడా ఆంధ్ర మహిళలకి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం. లాస్ట్ టైం ఓనమ్మ గారితో పెట్టుకున్నారు, భూస్థాపితం అయిపోయారు. ఇప్పుడు అమరావతితో పెట్టుకుంటున్నారు, అంతు చూడకుండా పోతారని చెప్పి మహిళలతో ఏ రోజు ఎవరైనా కానీ, అది ఏ ప్రభుత్వం అయినా కానీ మహిళల జోలికి రాకూడదు. వచ్చినట్టయితే మనం పైన ఆకాశానికి ఉమ్మితే ఆ ఉమ్ము మన మీదే పడుతుందన్న విషయాన్ని మర్చిపోయి ప్రభుత్వాలు పక్కన పెట్టినట్టయితే మానవతా దృక్పథంతో మాట్లాడాలి. ఓ ప్రముఖ ఛానల్లో అమరావతిలో ఎక్కువగా వ్యభిచారిణీలు జీవించడం జరుగుతున్నదని మాట్లాడిన కృష్ణంరాజు వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలంటూ కూటమి మహిళా నేతలు పాత మున్సిపల్ ఆఫీసు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఒక హెల్త్ సర్వేని ఆధారంగా చేసుకొని నిన్న సాక్షి కాదు అసాక్షిలో జరిగినటువంటి ఒక డిబేట్, అది డిబేట్ అంటారా, ఒక జర్నలిజం విలువల్ని, జర్నలిస్ట్ అంటే 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తులు జర్నలిజాన్ని ఎర్నలిజంగా చేసుకుంటా ఈరోజు వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ స్వలాభాల కోసము ఈరోజు వాళ్ళ జర్నలిజాన్ని తాకట్టు పెట్టి ఈరోజు మాట్లాడిన మాటలు నిజంగా పూర్తిగా ఖండిస్తున్నాం. శ్రీనివాసరావు గారు ఈ కృష్ణంరాజు గారు మాట్లాడిన మాటలు పూర్తిగా మేము ఖండిస్తున్నాం. గారు అని కూడా అనకూడదు. ఈ ఎదవలు, ఈ సన్నాసులు మహిళల్ని ఈరోజు అమరావతినే వేషల అమరావతి అనడం మాత్రం నిజంగా వాళ్ళని చెప్పుతో కొట్టినా కూడా తప్పులేదు. ఈరోజు వేషల అమరావతి ఎందుకు అవుతున్నది? అమరావతి చరిత్ర తెలుసా ఈ సన్నాసులకి? అమరావతి అనేది ఒక చరిత్ర. కావట్లేదు. దయచేసి మీరిద్దరు క్షమాపణ చెప్పాలి. దీనిని ప్రోత్సహించిన సాక్షి కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నాము. సాక్షి ఛానల్ వాళ్ళు మరలా ఒక వీడియో వదిలినారు. సాక్షి ఛానల్ వాళ్ళకి దీనికి సంబంధం లేదు. కృష్ణంరాజు గారు తన పర్సనల్ వ్యాఖ్యల్ని చెప్పారు మాత్రమే. దీనిని కూటమి ప్రభుత్వం వక్రీకరిస్తోంది అని. ఎవరు వక్రీకరిస్తున్నారండి? మీ సాక్షి ఛానల్ యాంకరే కదండి, ఆయనతో కలిసి అవునవును నేను చూశాను అని సమర్థించింది ఎవరండి? అమరావతి రాజధాని పరిధిలో ఉన్న మహిళలని వేసిలుగా మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఉండేది తాడేపల్లి ప్యాలెస్ అమరావతిలో కాదా అని అడుగుతున్నాం. వాళ్ళ ఇంట్లో మహిళలు లేరా అని అడుగుతున్నాం. ఎందుకంటే పక్క మహిళని ఎప్పుడైతే వేసిగా వాళ్ళు అభివర్ణిస్తుండేటప్పుడు ఖండించకపోవడం అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళలు కూడా వేసిల కిందనే జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడా అని మేము అడుగుతున్నాం. షర్మిల గారు పదే చెప్పేవాళ్ళు, మా అన్న కథ మీకు తెలీదు, వాళ్ళ ఇంట్లో ఎన్నో జరుగుతున్నాయనేసని వేసిల గురించి షర్మిల గారు చెప్తానే ఉన్నారు. మన ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చి అత్యధికమైన పీఠాన్ని మనకు అందించడం జరిగింది. దీన్ని కూడా ఓర్చుకోలేక తనకి 11 సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఆయన సతీమణి అయినటువంటి భారతిరెడ్డి ఇద్దరు కూడా యాజమాన్యంగా ఉండే వాళ్ళ సొంత ఛానల్ సాక్షి ఛానల్లో ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వాళ్ళకి తెలియకుండా జరిగే పరిస్థితి కాదు. కాబట్టి రాష్ట్ర మహిళలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి, ఆయన భార్య ఖచ్చితంగా బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాలి. అదేవిధంగా ఆ ఛానల్లో మాట్లాడినటువంటి శ్రీనివాస్ని, అదేవిధంగా కృష్ణంరాజుని వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడకుండా. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉద్దేశపూర్వకంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారని, తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోరాట స్ఫూర్తితో ముందుకు వెళతామని, కేసులకు ఎటువంటి పరిస్థితుల్లో భయపడే పరిస్థితి లేదని వైకాపా నాయకులు పసుపులేటి సురేష్, అనిల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన రాజకీయ కక్షలతోనే వాళ్ళు పగ తీర్చుకోవడానికి మాత్రమే ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని వాడుకుంటున్నారు. నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి
రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా పాటించేటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటికి నిన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొందరు వాళ్ళ యొక్క జెండా దిమ్మికి వాళ్ళే జెండా తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని తగిలించి అల్లర్లు సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనాలను పొందాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 డివిజన్కి చెందినటువంటి ఇరగం అనిల్ రెడ్డి పైన, వారి సోదరులు, వారి తల్లి, వారి తండ్రి పైన, మొత్తం కుటుంబంపైనే కేసులు బనాయించి దానిని రిజిస్టర్ చేసి అనేక సెక్షన్లతో ఈరోజు కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఏ రకంగా ఈరోజు వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయో, అధికార దుర్వినియోగానికి ఏ రకంగా పాల్పడుతున్నారో ఇక్కడ చూస్తుంటే కేవలం ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోయకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లకూడదు అనేటువంటి నినాదమే కనిపిస్తుంది తప్ప మరొకటి కాదు. పార్టీకి పనిచేస్తుందని చెప్పి నెపంతో మా పైన దొంగ కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి కూటమి నాయకులు మళ్ళీ చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా వదిలే ప్రసక్తే లేదు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఆదివారం సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా ఆలయ అధికారులు నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభంకు ముందు ప్రతి తల్లిదండ్రి పిల్లల విద్యను దృష్టిలో ఉంచుకొని శ్రీ స్వయంభు వినాయక స్వామి ఆశీస్సులతో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ వినాయకుని ఆశీస్సులు పొందడం ఆనవాయితీ. ఇందులో భాగంగా కాణిపాకం దేవస్థానం అధికారులు ఆలయంలో వేద పండితులు, అర్చకుల చేత సాంప్రదాయబద్ధంగా సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందించడం హర్షించదగ్గ విషయం. ఆలయ ఈవో పెంచల కిషోర్ మాట్లాడుతూ, ఎంతోమంది విద్యార్థులకు బాటలు వేసేందుకు తొలుత శ్రీ వినాయక స్వామి ఆశీస్సుల కోసం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ మాట్లాడుతూ, అక్షరాభ్యాసంలో పాల్గొన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులు కలగాలని దీవెనలు అందించారు. అనంతరం విద్యార్థుల చేత అక్షరాభ్యాస కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. స్వామి సన్నిధిలో అక్షరాభ్యాసం చేస్తే వాళ్ళకి భవిష్యత్తులో చాలా మంచి జరుగుతుందనే ఒక నమ్మకం మన ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాలు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వస్తున్నారు. వారందరికీ కూడా ఒక అవకాశం కల్పించి మన పిల్లలకి ఎటువంటి టికెట్లు ఏమి తీసుకోకుండా పూజా కార్యక్రమాలకు సంబంధించిన వస్తువులన్నీ మనమే ఇచ్చి మంచి పూజా కార్యక్రమం చేసి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు అందేలాగా పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాస కార్యక్రమం. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పీఆర్టీయూ రాష్ట్ర నాయకులు గిరిప్రసాద్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట పీఆర్టీయూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు అసంబద్ధమైన బదిలీలను చేసేందుకు ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. కనీసం ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడం, ఎలాంటి ఫైనాన్స్కు సంబంధం లేని సమస్యలు కూడా పరిష్కరించకపోవడం శోచనీయమని అన్నారు. ఏదైతే ఎస్ఏ కౌన్సిలింగ్ జరిగినటువంటి దాంట్లో కూడా అసంబద్ధమైనటువంటి దీనికి గ్రీవెన్స్ కూడా లేకుండా ఈరోజు జరిగేటటువంటి సెకండరీ గ్రేడ్ టీచర్లకు కనీసం సీనియారిటీ లిస్ట్ ఇవ్వకుండా, దానికి అబ్జెక్షన్స్ కాల్పార్ చేయకుండా, దాంట్లో ఉన్నటువంటి సవరణలు ఏమీ తీసుకోకుండా బలవంతంగా బలప్రయోగంతో కౌన్సిలింగ్లో పాల్గొనాలని చెప్పేసి చెప్పడం శోచనీయం. నారా లోకేష్ గారు ఇది గుర్తించి ఉపాధ్యాయులకు న్యాయం చేస్తారని మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టాలని మేము మరీ లోకేష్ గారికి విన్నవించుకుంటూ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. తప్పకుండా ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఉపాధ్యాయులకు న్యాయం చేయడం లేదు. ఈ ప్రభుత్వం అయినా ఇస్తుందనేసి మేము అందరూ కూడా సంఘటితంగా, అందరు ఉపాధ్యాయులు, ఉద్యోగులు అందరూ కూడా సంఘటితంగా మేము ప్రభుత్వానికి ఓట్లు వేసాము, గెలిపించాము. వారు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో పెట్టుకుంటారు. చాలా ఇబ్బందికరంగా ఉంది కనుక కొంతమంది అయితే మేము చదువుకుంటాం, కానీ కనీసం ఎడ్జిటి మిత్రులకైనా మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని ఆ రోజు స్పష్టంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కూడా కోరడం జరిగింది. అయితే వారు ఆ రోజు ఒప్పుకొని ఈరోజు మాట తప్పి మళ్ళీ వెబ్ కౌన్సిలింగ్తోనే ముందుకు వచ్చినటువంటి పరిస్థితిని చూసి ఉపాధ్యాయులందరూ కూడా దిగ్భ్రాంతికి లోనై మాట ఇచ్చినటువంటి విద్యాశాఖ అధికారులు మాట నిలబెట్టుకోలేదనేటటువంటి ఆక్రోశంతో ఈరోజు మళ్ళీ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి రావడం జరిగింది. వీళ్ళు పాఠశాల విద్యాశాఖ అధికారులు మేమే దీన్ని నిర్వహిస్తాము, మేము చూసుకుంటామని చెప్పి మంత్రి గారిని కూడా తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈరోజు ఈ యొక్క ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్లో జరిగినటువంటి ఈ స్కూల్ అసిస్టెంట్ వివిధ కేటగిరీల్లో
ఈ మొన్న ఈ ప్రొఫెషనల్ కేటగిరీలో కానీ తర్వాత కొన్ని విషయాల్లో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే అది కంపల్సరీ బదిలీ కింద మారిపోయింది. సో ఇలాంటి సాంకేతికపరమైనటువంటి లోపాలతో ఈ సాఫ్ట్వేర్ ఉంటే 3,000 మంది ఉపాధ్యాయులు బదిలీలు కావాల్సినటువంటి ఎస్జిటి టీచర్లకు ఏ విధంగా ఈ సాఫ్ట్వేర్ పనిచేస్తుందని చెప్పి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఈ డిఓ కార్యాలయం ముందుకు ఈ ఎంట్రన్స్ సైతం లెక్క చేయకుండా వేలాది మంది ఉపాధ్యాయులు వస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్ష చేసుకోవాలి. ఆర్థికపరమైనటువంటి డిఏలు కానీ పిఆర్సీ కానీ ఇతర అంశాలు ఏవి కానీ దీంతో ముడిపడలేదు. మీరు మాతో మాట్లాడడానికి సుదూరంగా ఉన్నారు. దయచేసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు జోక్యం చేసుకొని వేలాది మంది ఉపాధ్యాయుల మనోగతాన్ని దృష్టిలో పెట్టుకొని మాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో ఆకతాయిలను నిరోధించి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయాలని పోలీస్ శాఖ 5 సీసీ కెమెరాలను మార్కెట్లో ఏర్పాటు చేసింది. 2 రోజుల క్రితం ఇందిరా ప్రియదర్శిని కూరగాయల మార్కెట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ మార్కెట్లోని వ్యాపారస్తులు సమాచారం ఇవ్వడంతో తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మార్కెట్ పరిసరాలను పూర్తిగా పరిశీలించారు. ఆదివారం తిరుపతి టౌన్ డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఈస్ట్ సీఏ శ్రీనివాస్ పర్యవేక్షణలో మార్కెట్లోని కీలకమైన 5 ప్రదేశాల్లో 5 సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీదేవి కాంప్లెక్స్, మల్లయ్య గుంట కట్ట, తాతయ్య గుంట, స్కావెంజర్స్ కాలనీలలో అధునాతన మ్యాట్రిక్ థర్మల్ 4 డ్రోన్ కెమెరాలు పహారా కాయడం జరుగుతుంటుందని, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే డయల్ 112కు కాల్ చేయవలసిందిగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తున్నది. ఈడబ్ల్యూఎస్ పేరుతో ఓసీలకు న్యాయం చేస్తూ బడుగు బలహీన దళిత విద్యార్థులకు టీటీడీ జూనియర్ కాలేజీలో సీటు విషయంలో అన్యాయం చేస్తున్నారని ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం నాయకులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే 2025-26 ఇంటర్మీడియట్ ప్రవేశాలకి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ విధానం చూస్తూ ఉంటే పూర్తిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకి అన్యాయం జరిగిందని చెప్పి 2 రోజుల క్రితం వీళ్ళు విడుదల చేసినటువంటి మెరిట్ జాబితా చూస్తే మనందరికీ అర్థమవుతుంది. ఏదైతే ఈ మెరిట్ జాబితాలో మనం చూసినట్టయితే ఒక బీసీ కమ్యూనిటీకి చెందిన అబ్బాయికి 563 మార్కులు వస్తే కూడా ఈరోజు ఎస్వి జూనియర్ కళాశాలలో సీట్ రాలేదంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ప్రభావం ఎంతగా ఉందని చెప్పి ఈ రాష్ట్రంలోని ప్రజలు, నిరుద్యోగస్తులు, విద్యార్థులు, ముఖ్యంగా అధికారులు, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా గమనించాల్సిన విషయమే. అగ్రవర్ణ విద్యార్థులు పేదలుగా వాళ్ళకి దానిలో రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ మీరు ఏ విధంగా వస్తుందంటే దానికి సంబంధించి వాళ్ళకి ఇంత ల్యాండ్ ఉండాలి, ఇంత ఆదాయం ఉండాలి, వాళ్ళకి రిజర్వేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, వాళ్ళు ఏదైనా అప్లై చేసుకోవచ్చినటువంటి ఆలోచన ఉన్నటువంటి అందరికీ తెలుసు. తిరుపతి రూరల్ పేరూరులో తన 92 సెంట్ల డీకేడీ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని, అధికారులు న్యాయం చేయాలని తిరుపతి ప్రెస్ క్లబ్లో శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సుమారు 10 గంటల సమయంలో కొంతమంది రౌడీలు వెంకటేష్, నాగరాజు, సుబ్రహ్మణ్యం నాయుడు మరికొందరు ఇసుక, సిమెంటు అంతా మా జాగా మీద తీసుకొచ్చి వర్క్ స్టార్ట్ చేశారు సార్. మేము అక్కడ పోయి అడిగా, మీరు ఎవరండి మా జాగాకి వచ్చారంటే మేము మాది వెంకటేష్, నాగరాజు, సుబ్రహ్మణ్యం నాయుడు, మీరు ఎవరన్నారు, మేము మీ ల్యాండ్ గార్డులను పత్రాలు చూపించినాము, మీ పత్రాలు ఎత్తకండి అంటే పత్రాలు ఎత్తలేదు. మేము వాళ్ళు రౌడీజంతో దౌర్జన్యంగా దుర్భాషలు ఆడేదానికి మా మీదకి వచ్చారు. మేము 100కి ఫోన్ చేశాం సార్. 100కి ఫోన్ చేస్తే కానిస్టేబుల్ గారు ఇక్కడ వచ్చారు. సార్ ఇది మ్యాప్ చూస్తే పేపర్లు అన్నీ చూసి, సరే ఇక్కడ మీరు కట్టడాలు చేస్తుండేది ఆపేసేయండి, మీ దగ్గర ఏదైనా ఉంటే పత్రాలు ఇవ్వనంటే లేదు అంటే, సరే మా అన్నగారు తెస్తున్నారంటే మీ అన్నోళ్ళని స్టేషన్కి ఎత్తకరమ్మన్నారు. మా చూసి మీరు స్టేషన్కి రండి అన్నారు. వాళ్ళు కొంతమంది రౌడీలు, గుండాలు రాజకీయ అండతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దౌర్జన్యంతో ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నా ఇది మాది అనేసి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. వేమన విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. వయసుతో నిమిత్తం లేకుండా తిరుపతి జిల్లాలోని వారు ఈ చెస్ పోటీలలో పాల్గొన్నారు. వేమన విజ్ఞాన కేంద్రం వినూత్న కార్యక్రమాలకి ఒక కేంద్ర బిందువుగా తిరుపతిలో నిర్వహించబడుతోంది. అందులో భాగంగా ఈరోజు తిరుపతి చెస్ అసోసియేషన్ వారి సహకారంతో వేమన విజ్ఞాన కేంద్రం చెస్ ఓపెన్ కాంపిటీషన్స్ నిర్వహిస్తోంది. ఇందులో ఈ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈరోజు ఈ ఓపెన్ చెస్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు. చెస్ అనేటటువంటిది
మెదడుని సృజనాత్మకంగాను ఏకాగ్రత పెంచే విధంగాను ఉపయోగపడుతుంది. అటువంటి కార్యక్రమాలు ఈ వేమన విజ్ఞాన కేంద్రంలో నిర్వహిస్తున్నాం. పిల్లలు ఓన్లీ చదువు ఇవే కాకుండా మల్టీ డైమెన్షనల్గా వాళ్ళని పర్సనాలిటీని డెవలప్ చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎప్పుడూ ఏ కాంటెక్స్ట్ వచ్చినా కానీ రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలకి కానీ అన్ఎంప్లాయిడ్ వాళ్ళకి ఇంతకుముందు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ స్టార్ట్ చేయడం కానీ ఇలా అన్ని వర్టికల్స్లో కూడా సమాజానికి సేవ చేయాలి అన్న కోణంతో చెస్ అసోసియేషన్ తిరుపతి వారి సౌలభ్యంతో వేమన విజ్ఞాన కేంద్రం వారు ఈరోజు ఒక 400 మంది పిల్లలకి చెస్ టోర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. మణిపూర్ రాష్ట్ర రాజధాని ఇంఫాల్లో మరోసారి హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. కుకీ మైటీ వర్గాల మధ్య ఘర్షణలతో భద్రతా బలగాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శనివారం రాత్రి అరంబై టెంగోల్ సభ్యుడిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. రోడ్లపై టైర్లను తగులబెట్టి ఏటీ నాయకుడు కనన్ సింగ్ అరెస్టుకు వ్యతిరేకంగా యువకులు మైటీ స్వచ్ఛంద సేవకులే నిరసనలకు దిగారు. జాతి ఘర్షణలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు తమ గ్రామాలపై దాడి చేశారని కుకీ వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. ఇంఫాల్లోని క్వాకీదెల్ ప్రాంతంలో కాల్పుల శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. అయితే మైటీ గ్రూప్ అరంబై టెంగోల్ నాయకుడిని అరెస్టు చేసిన తర్వాత శాంతి భద్రతల సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని మణిపూర్ ప్రభుత్వం శనివారం రాత్రి 11:45 నుంచి 5 రోజుల పాటు ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్, తౌబాల్, బిష్ణుపూర్ మరియు కాక్చింగ్ 5 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అలాగే కమిషనర్ కమ్ సెక్రటరీ హోం ఎన్ అశోక్ కుమార్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం సామాజిక వ్యతిరేక శక్తులు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను దుర్వినియోగం చేసి ద్వేషపూరిత సందేశాలు, రెచ్చగొట్టే చిత్రాలు, వీడియోలను వ్యాప్తి చేస్తారనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మణిపూర్లో చెలరేగిన హింస, బిష్ణుపూర్ జిల్లాలో కర్ఫ్యూ, ఇంటర్నెట్, మొబైల్ డేటా సర్వీసులు బంద్. టీడీపీ కీలక నిర్ణయం, అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు. పార్టీలో కోవట్లపై ఆరా తీస్తున్న సీఎం చంద్రబాబు. తిరుమలలో అరుదైన ఘట్టం, స్వామివారి బంగారు కవచం తొలగింపు. రేపటి నుండి సాలకట్ల జ్యేష్ఠాభిషేకం ఉత్సవాలు. ఉక్కపోతతో జనం విలవిల, సుర్రుమంటున్న సూర్యుడు. ఏసీ రూమ్లకే జనం పరిమితం. జూన్లో వింత వాతావరణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.